ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు బుధవారం రోజున మిథున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. రాశి వారికి మర్చిపోలేని సంఘటనలు మీ జీవితంలో ఎదురవుతుంది. మరి ఇంతకీ అక్టోబర్ 15వ తారీఖు బుధవారం నాడు మిథున రాశిలో జన్మించిన జాతకులు మర్చిపోలేని సంఘటనలు మీకు ఏ రూపంలో ఎదురవుతుంది? ఇంతకు ఆ యొక్క సంఘటన ఏంటి? ఆ సంఘటన ద్వారా మీ లైఫ్లో జరగబోయే మార్పులు వేటికి దారితీస్తాయి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు పొందుకుంటారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మిథున రాశిలో వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎంతో మంచి మనస్సు కలిగినటువంటి మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవునండి, అప్ అండ్ డౌన్ రెండు ఉండే ఈ రాశుల వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మీకు వచ్చే అటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే అవన్నీ వెంటనే రిలీఫ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 1, 2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది. ఆర్థిక సమస్యల, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే వారి కల ఫలిస్తుంది. ఇకపోతే ఈ సమయంలో కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా నెలకొంటాయి. ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. నిరుద్యోగ పరంగా అంటే నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాల ద్వారా ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. ఇక వృత్తి వ్యాపారాలు కూడా చకాచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీకు ప్రమోషన్ వచ్చేందుకు ఛాన్స్ ఉందండి. జాబ్, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ఈ సమయంలో మీరు కొన్ని గుడ్ న్యూస్లు వినడం జరుగుతుంది. ఇక కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చితార్థం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే మిథున రాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం అనేది ఉంటుంది. దాంతో మీకు జన్మధన్యం అవుతుందని చెప్పాలండి. అదృష్టం అందుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు అనుకొని ఉండొచ్చు దైవ దర్శనాలు చెయ్యాలని. అవి ఈ సమయంలో మీ యొక్క కోరిక రూపంలో నెరవేర్చేందుకు మీ యొక్క ఇంట్లో వ్యక్తులు మీకు చాలా అంటే చాలా
సమయంతో సహాయకారాలతో సపోర్ట్గా ఉంటారు. ఇకపోతే ఈ సమయంలో మీరు అనుకునే విధంగా కొన్ని రకాలుగా కొంతమంది మీకు చెప్పాలి అంటే భూములు రేట్లు పెరగడం వల్ల మీరు కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇప్పటిదాకా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఎంతో కొంత భూమి ఉండి ఎవరైతే ఎన్నో రకాల ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి భూముల రూపంలో డబ్బు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. అవునండి, మీరు ఎక్కడో అనుకొని ఉండొచ్చు ఆ యొక్క భూమి వల్ల ఉపయోగం ఉంటుందని, కానీ మీ యొక్క భూమిని ఈ సమయంలో లక్షల కోట్ల రూపాయలతో ధర పలుకుతుంది. అటువంటి వారికి ఈ సమయంలో ధన లక్ష్యం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చండి. ఇక మిథున రాశి వారు మీ యొక్క కష్టాల నుండి బయటపడుతున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, అదే విధంగా డబ్బుకు ఏ విధంగా లోటు లేకుండా ఉండేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎన్నో రకాల మీరు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీకు ఎవరికైతే అంటే అందరికైతే భూములు ఉండేవి కదండి మిథున రాశి వారికి. కాబట్టి ఎవరికైతే భూములు ఉంటాయో అటువంటి వారికి మాత్రమే ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే వ్యాపారాల నుండి ఉద్యోగాల నుండి ఈ సమయంలో చాలా మందికి కూడా నుండి భూముల పైన పెట్టుబడులు పెట్టవడంతో కూడా ఈ రకంగా చూస్తున్నా కూడా మీకు ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేరులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇకపోతే ఇల్లు నిర్మాణాలు, ఇలా అన్ని నిర్మాణాలు జరగడంతో భూముల ధరలకు లెక్కలు వచ్చి సామాన్యుడు కూడా కోటేశ్వరుడు అవుతాడు. మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఇక మీకు ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీరు కుబేరులు అవుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా, మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.